ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అవసరం లేకుండా బయటికి రావద్దని సూచించింది. అత్యవసర ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకువెళ్లాలని తెలిపింది. ఏపీలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఈ సీజన్లోనే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 174 మండలాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. మరో 3 రోజులు ఇదే రీతిలో ఎండలు దంచుకొట్టే అవకాశమున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని హెచ్చరించింది. ఇవాళ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండొచ్చని తెలిపింది. ఇక శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండడంతో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో కూడా చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని ఏపీ ఎస్ఎండిఏ హెచ్చరించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, ఏపీలో ఎండలు దంచుకొడుతున్నాయి, గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే 48 డిగ్రీల మార్కునైతే దాటేశాయి. ఈ వడదెబ్బ ప్రభావంతో చాలా మంది ఏపీలో మృత్యువాత అయితే పడ్డారు. మరి ఈ రోజు నుంచి రోహిణి కార్తె కూడా ప్రభావం చూపించబోతుంది, స్టార్ట్ అవుతుంది. మరి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు? ఆ దేవి ఆంధ్రప్రదేశ్ ను బాణుడు భయపెడుతున్నాడని మనం చెప్పుకోవాలి. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటలకే మండుతున్నటువంటి ఎండలు మధ్యాహ్నానికి అగ్నిగుండంలో మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థలు వరుస హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఈ సీజన్ లోనే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాయలసీమ జిల్లాలు కోస్తా ప్రాంతాల్లో వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. పగటి సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేడి కారణంగా ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అత్యవసర పనులు ఉన్నవారే బయటకు వస్తుండగా వ్యాపారాలు కూడా చాలా వరకు మందగించినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఈ సమయంలో సూర్యకిరణాలు నేరుగా శరీరంపై పట్టడంతో హీట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కార్మికులు, రైతులు, డెలివరీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్నటువంటి ఎండల్లో గంటల తరబడి పనిచేయాల్సి రావడంతో అలసట, డిహైడ్రేషన్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వడదెబ్బ బాధితులు పెద్ద సంఖ్యలో చేరుతున్నట్లు వైద్య శాఖ తెలిపింది. తలనొప్పి, వాంతులు, శరీరంలో నీరసం, అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలని వైద్యులు సలహాలు చెప్తా ఉన్నారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు తలపై టోపీ లేదా గొడుగు తప్పనిసరిగా వాడాలని చెప్పి చెప్తున్నారు. ఎండల ప్రభావం విద్యార్థులపై కూడా తీవ్రంగా పడుతుంది. వేసవి సెలవులు ఉన్నప్పటికి కూడా ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయట ఆడనివ్వద్దని చెప్పి కూడా వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వ్యవసాయ రంగం పైన కూడా ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తా ఉంది. నీటి కొరతతో అంటే ఇప్పుడు ఏదైతే పంటలు ఉన్నాయో అవి కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన కూడా చెందే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పశువులకు తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రభుత్వం తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయికి చేరుకునింది. ఎండల కారణంగా ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ అత్యవసర చర్యలు చేపట్టి నిరంతర సరఫరాకు ప్రయత్నిస్తా ఉంది. రోడ్లపై కూడా వేడి తీవ్రత కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై నుంచి వేడి ఆవిరి ఎగిసిపడతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో తారు రోడ్లు కరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల మరింత ఉక్కపోత అనిపిస్తున్నప్పటికీ కూడా భద్రత కోసం తప్పనిసరిగా వాడాలని పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పక్షులు, జంతువులు కూడా ఈ ఎండలతో అల్లాడిపోతున్నాయని చెప్పుకోవాలి. చెట్లపై ఉండే పక్షులు నీటి కోసం ఇళ్ల వద్దకు వస్తున్నాయి. పర్యావరణ ప్రేమికులు ఇళ్ల ముందు నీటి పాత్రలు ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. చెట్లు నరికివేత, పెరుగుతున్నటువంటి కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఈ ఎండల నుంచి రక్షణ పొందగలమని అధికారులు చెప్తా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటికి వెళ్లకూడదని, చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి హెచ్చరికలను పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వర్షాల కోసం ప్రజలు ఎదురుచూపులు చూస్తా ఉన్నారు. ఎండల తీవ్రత తగ్గి చల్లని వాతావరణం రావాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. దేవి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.